కమలాపూర్ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన కమలాపూర్ ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు రాజేంద్రన్న గారికి, అదేవిధంగా సభకు ఆహ్వానం వహిస్తున్న సభకు అధ్యక్షత వహిస్తున్న సదానందం గారికి మరియు ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా, దేశంలో చూసినా, రాష్ట్రంలో చూసినా, ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ నడుస్తుంది, హుజురాబాద్ హుజురాబాద్ హుజురాబాద్. ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ అధికార పార్టీ వాళ్ళు మన ఇంటింటికి వచ్చి వాళ్ళు చేసిన పథకాలు, మేము ఈ పథకాలు దేశంలో ఎక్కడ లేవు, మేము గొప్ప చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పుకుంటా రైతు బంధు గురించి చెప్తారు. రైతు బంధు వల్ల ఇక్కడ ఉన్న ఏ పేద రైతుకి, మట్టిని నమ్ముకున్న రైతుకు న్యాయం జరుగుతలేదన్న. వందల ఎకరాలుండి కార్లలో వచ్చి డబ్బులు తీసుకునే బిడ్డలకు న్యాయం జరుగుతుంది తప్ప మట్టిని నమ్ముకున్న రైతుకు, ఏ రైతుకు న్యాయం జరుగుతలేదు. మట్టిని నమ్ముకున్న రైతుకు మాటలు ఉన్న వాళ్ళు లక్షల లక్షలు కొల్లగొట్టుకొని పోతారు. నువ్వు నిజంగా ఇవాళ పొద్దుగాలు చూస్తే పేపర్లో ఇది రైతు రాజ్యం రైతు రాజ్యం అని చెప్పుకుంటారు. నువ్వు నిజంగా రైతు రాజ్యం అయితే నువ్వు మట్టిని నమ్ముకున్న రైతుకు న్యాయం చేయాలనుకుంటే 1800 ఉన్న క్వింటాల్ ధర నువ్వు 3000 చేయి. అప్పుడు నిజంగా రైతు లాభపడతాడు. అప్పుడు మట్టిని నమ్ముకున్న రైతు నిజంగా లాభపడతాడు. మేనమామ కట్నంగా కళ్యాణ లక్ష్మి ఇస్తాను అని ఒక కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చి 1,00,000 సార్లు చెప్పుకుంటారు. అదే నువ్వు మేనమామ కట్నంగా ఇచ్చే కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలను ఆ పాప పుట్టగానే ఆ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ తండ్రి ఆత్మగౌరవం ఉంటుంది, ఆ తల్లి సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబం ఉంటుంది. ఆ పాప పెరిగేసరికి ఆ 1,00,000 రూపాయలు 10 లక్షలు అవుతాయి, ఆ కుటుంబం ఆత్మగౌరవంగా ఉంటుంది. నువ్వు ఇచ్చే 1,00,000 రూపాయలతో ఏం కాదన్నా. ఇక గొప్ప చెప్పుకున్నాను రాజేందర్ అన్న ఇప్పుడు వచ్చిండు, అప్పుడు వచ్చిండు, ఏదేదో చెప్తాడు. నువ్వు 2006లో రాజీనామా చేసినప్పుడు నీకు ఎవరు దిక్కు లేనప్పుడు ఇదే రాజేందర్ అన్న నీకు దిక్కాయండు, ఇదే మా కమలాపూర్ ప్రజలు నీకు దిక్కాయిళ్ళు నువ్వు కరీంనగర్లో గెలవడానికి. ఉద్యమం 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 అన్నావు. 10 ఏళ్ళు తెలంగాణ వచ్చేదాకా స్టూడెంట్లు అందరినీ నీ ఉద్యమంలో తిప్పుకున్నావు. ఏ ఉద్యోగాలు అన్నావు, ఉద్యోగాలు రాలే. మళ్ళీ తెలంగాణ వచ్చినాక మళ్ళీ 7 ఏళ్ళు అవుతుంది, ఎవరికి ఉద్యోగాలు రాలే. నీళ్ళు అన్నావు, నిధులు అన్నావు, నియామకాలు అన్నావు. ఎవి నీ నీళ్ళు ఎవి? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మల్లన్న సాగర్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నీ రిజర్వాయర్ నుంచి నీ ఫామ్ హౌస్లుగా పోతానే నిధులు అన్నావు. మయం రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డి నుంచి, చిన్న జీవర్ స్వామి నుంచి మళ్ళీ నీ అకౌంట్లోకి వస్తానే నిధులు. నీ నీళ్ళేవి, నీ నిధులేవి, నీ నియామకాలేవి? ఉద్యోగాలు అన్నావు, నీ ఎంట తిప్పుకున్నావు. ఉద్యోగాలు రాక పిల్లలు ఉరి చెట్లకు కొమ్మలకు వేలాడ తీసుకుంటారు. నీ ఉద్యోగాలేవి? 2000 పింఛనిచ్చి 60 ఏళ్ళు ముసలాళ్ళకు పింఛనిచ్చి వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ కొడుకులకు వచ్చే ఉద్యోగాలు లేక వాళ్ళు ఊరేసుకుంటారు. నువ్వు 2000 పింఛన్ వల్ల నీకు ఎవరికి న్యాయం జరుగుతుంది? ఏం న్యాయం జరుగుతుంది? నీ 2000 పింఛన్ ఎవరికి కావాలి? 57 ఏళ్ళకు పింఛన్లు అంటాను. 61 ఏళ్ళు వచ్చేదాకా గవర్నమెంట్ ఉద్యోగాలకు చేసుకోమంటాను. నీ 61 ఏళ్ళు ముందు వస్తాయా, 57 ఏళ్ళు ముందు వస్తాయా? ఒక్కసారి ఆలోచించుకోరన్నా. ఇక మిడతల దండ వచ్చినట్టు వచ్చి మన కమలాపూర్ మండలం మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని జైలు ఎత్తాం, లేకపోతే మేము పైసలను లొంగాలంటే నీ పైసల లొంగం బిడ్డ మేము రాజేంద్ర అన్న అంటే ఉంటాం. ఇప్పుడు నీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరమో నెక్స్ట్ 2023లో మా ఇల్లుకు నీ ఇల్లు అంతే దూరం. మేము ఇప్పుడు 2023లో రాజేంద్ర అని అంటుండం. వచ్చి నీ నియోజకవర్గంలో పనిచేస్తావు, నువ్వు ఎట్లా గెలుతావు మేము చూసుకుంటాం బిడ్డ. ఇప్పుడు నీకేం నువ్వు వచ్చి మా మీద పడ్డంతా మేము భయపడతాం అనుకోకు. రాజేంద్ర అన్న ఇప్పుడు విషయం అయితే రాజేంద్ర అన్న గెలితే ఏం జరుగుతుంది? రాజేంద్ర అన్న గెలిచిండు అనుకో, మీ ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే రాజేంద్ర అన్న అంటే మనని తలకాయ ఎత్తుకొని చూస్తారు. అది రాజేంద్ర అన్న అంటే గౌరవం. రాజేంద్ర అన్న మనం ఏ పని పోయినా, ఏ పని చేసినా కూడా రాజేంద్ర అన్న మనకు బిడ్డ నేను మేము వెంట ఉన్నాను పని చేసే వ్యక్తి రాజేంద్ర అన్న. ఓపికన్నంత వరకు కాదు, ఊపిరిన్నంత వరకు మనం రాజేంద్ర అన్న అభిమానులుగానే ఉందాం. ఈ మన శరీరం ఈ కట్టె కాలే వరకు ఈ బీజేపీ వెంట రాజేంద్ర అన్న వెంట ఉండి రాజేంద్ర అన్నను గెలిపించుకుందామని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.